నేను కూడా వీళ్ళ సాంప్రదాయ దుస్తుల్ని ధరిస్తున్నాను. చూద్దాం, దీనికి వీళ్ళు అయితే 100 రూపాయలు అయితే ఛార్జ్ చేస్తున్నారు. హాయ్ ఫ్రెండ్స్, నేను మీ శ్రీకాకుళం శివ 935. అందరూ ఎలా ఉన్నారు? నేను కూడా బాగున్నాను, మీరు అందరూ కూడా బాగుంటారని ఆశిస్తున్నాను. ఇప్పుడు మనం ఉండేది కులి మనాలి దగ్గర, మనాలిలోని హుడుంబీ దేవి ఆలయం దగ్గర ఉన్నాం. ఆలయంలోనికి ఇదే ఎంట్రన్స్, ప్రవేశిస్తున్నాం. ఆలయానికి ఇదే దారి. వెళ్ళే ముందు చూసారా, ఇక్కడ చమలపిల్లి పట్టుకొని రెడీగా ఉన్నారు. మనిషికి ఇంత రేట్ అని చెప్పేసి తీసుకుంటారు. హుడుంబీ దేవి ఆలయం చాలా ప్రాముఖ్యత ఉంది. ఆ ప్రాముఖ్యత మొత్తం కూడా తెలుసుకుందాం మనం. మంచుతో కప్పబడి ఉంటాయి ఇవి. ప్రజెంట్ అయితే ఇక్కడైతే మంచు అయితే పడట్లేదు, కానీ చలి మాత్రం చాలా విపరీతంగా అయితే మాత్రం ఉంది. ఇవి వాళ్ళు ఊళ్ళతోని అల్లుతుంటున్నారు టోపీలు. చిన్న చిన్న పిల్లలకి ఆ సాక్సెస్, అలాగే చూసారు కదా చాలా అద్భుతమైనటువంటి మంకీ క్యాప్స్ అవన్నీ అమ్మడం జరుగుతుంది. ఈ టెంపుల్కి వివిధ రాష్ట్రాల నుంచి, వివిధ దేశాల నుంచి కూడా ఈ టెంపుల్ దర్శించుకోవడానికి రావడం అయితే జరుగుతుంది. చూస్తున్నారు కదా, వివిధ ప్రాంత ప్రజలు వాళ్ళ ఆచారాలతోని ఎన్నో దేశాల నుంచి, విభిన్న రాష్ట్రాల నుంచి కూడా ఈ యొక్క కోవిలికి అయితే రావడం జరుగుతుంది. ఈ ఆలయమే హుడుంబీ దేవి ఆలయం అంటారండి. చూడండి ఎంత అద్భుతమైనటువంటి వాతావరణంలో ఈ ఆలయం అయితే ఉందో చూడొచ్చు. చుట్టూ విభిన్న రాష్ట్రాల నుంచి, విభిన్న దేశాల నుంచి వచ్చినటువంటి ప్రజలైతే ఉన్నారు. ఈ ఆలయాన్ని దర్శించుకోవడానికి, అమ్మవారిని దర్శించుకోవడానికి అయితే అందరూ కూడా చాలామంది ఉన్నారు. చాలా విభిన్న రాష్ట్రాల నుంచి కూడా వచ్చారు. మీరు ఎలా చూస్తే అటువైపు చూడండి, చాలా ఎత్తైనటువంటి ఎన్నో వందల వేల సంవత్సరాల నుంచి ఉన్నటువంటి ఈ చెట్లు కూడా చూడొచ్చు, చాలా ఎత్తుగా ఉన్నాయి. మీరు చూస్తున్నారు కదా, హుడుంబీ దేవాలయం. ఇది మొత్తం, ఈ ఆలయం మొత్తం చెక్కతో నిర్మించబడి ఉన్నదనమాట. మీరు దగ్గరగా చూడొచ్చు, పూర్తిగా ఈ చెక్కతో నిర్మించబడి ఉంది. అలాగే కొద్దిగా మీదకి వెళ్తే ఇదంతా చూడొచ్చు. ఇది దుప్పి కొమ్ములు అన్నమాట. ఇవన్నీ దుప్పు కొమ్ములతోని, ఇవన్నీ కూడా చెక్కతో నిర్మితమైనటువంటి ఆలయం అనమాట. ఈ ఆలయానికి కూడా చాలా పెద్ద హిస్టరీ ఉంది, అది కూడా మీకు చెప్తాను. ఇక్కడ ఉన్నటువంటి సాంప్రదాయమైనటువంటి వస్త్రధారణ, ఇక్కడికి వచ్చినటువంటి విదేశీయులకు కానీ, యాత్రికులు కానీ, ఇక్కడికి వచ్చిన వాళ్ళకి వారు అలంకరణ చేయడం జరుగుతుంది. ఆ అలంకరణలోనే వీరు వెళ్ళి ఆ ఫోటోలు తీసుకోవడం జరుగుతుంది. చాలామంది వచ్చినటువంటి యాత్రికులు కావచ్చు, పర్యాటకులు కావచ్చు, ప్రతి ఒక్కరికి కూడా వీళ్ళు ఈ కాస్ట్యూమ్స్ అయితే వేయడం జరుగుతుంది. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇక్కడ నేను కూడా వీళ్ళ సాంప్రదాయ దుస్తుల్ని ధరిస్తున్నాను. చూద్దాం, దీనికి వీళ్ళు అయితే 100 రూపాయలు అయితే ఛార్జ్ చేస్తున్నారు. ఇది వీళ్ళ సాంప్రదాయం సంబంధించినటువంటి అలంకరణ. మనం కూడా ఈ అలంకరణ వేసాం. ప్రతి ఒక్కరు కూడా వచ్చి ఇక్కడ కూడా చాలామంది అయితే విదేశీ పర్యాటకులు అయితే ఇక్కడికి వచ్చి ఈ అలంకరణని వేసి ఫొటోస్ తీసుకుంటుంటారు. ఇక్కడ చూస్తున్నారు, చిన్నపిల్లలు కూడా మంచి వస్త్రధారణ వేసాం. మేము ముగ్గురం కూడా. హాయ్ చెప్పండి, హాయ్ బోలో. మన దేశంలో చాలామంది హిందువులను పూజిస్తుంటారు, హిందూ విగ్రహాలను పూజిస్తుంటారు, అలాగే మనుషుల్ని కూడా దేవుళ్ళుగా పూజిస్తుంటారు. అంతేకాదండి, ఈరోజు మనం చూడబోయే ఆలయంలో ఒక రాక్షసుల్ని దేవుడిగా పూజిస్తుంటారు. ఈ ఆలయం మరెక్కడో లేదు, హిమాచల్ ప్రదేశ్లోని దట్టమైన అడవుల మధ్య ఉన్నటువంటి మనాలిలోని హిడింబాదేవి ఆలయం అనేది చాలా ప్రసిద్ధి చెందింది. హిడింబాదేవి అంటే ఒక రాక్షసులకు జాతికి చెందినటువంటి స్త్రీని ఇక్కడ దేవుడిగా పూజిస్తుంటారు. అంతేకాకుండా ప్రేమించుకునే వాళ్ళు ఇక్కడికి వచ్చి ఈ దేవతని కానీ పూజిస్తే తప్పకుండా వారికి పెళ్ళవుతుందని ఇక్కడ చాలామంది చెప్తూ ఉంటారు. ఈ ఆలయాన్ని 1553వ సంవత్సరంలో మహారాజా బహదూర్ సింగ్ అనేవారు నిర్మించారు. సుమారుగా 4 అంతస్తులుగా హైట్ ఉన్నటువంటి చెక్కలతో నిర్మించడం జరిగింది. మనాలిలో ఉన్నటువంటి ఈ హిడింబాదేవి ఆలయానికి పాండవులకి చాలా ఒక పెద్ద సంబంధం అయితే ఉంది. ఏంటంటే, పాండవుల వనవాసం సందర్భంగా ఈ మనాలిలోని ఈ హిడింబాదేవి ఈ అరణ్యంలోని చాలా వరకు కొద్ది రోజులనే ఇక్కడ నివసించారన్నమాట. అదే సమయంలో ఈ ప్రాంతాన్ని పరిపాలించి ప్రాంతాన్ని ఆధీనం ఉంచుకున్నటువంటి హిడింబరాసురుడు తన చెల్లినటువంటి హిడింబాదేవికి చెప్తాడు, ఎవరు వచ్చారో వాళ్ళ విషయాలు కనుక్కో, వాళ్ళు ఎవరని తెలియజేయాలి కనుక్కుంటే ఆవిడ వెళ్ళి కొద్ది రోజులు వాళ్ళతో ఉండి వీళ్ళు పాండవులను తెలుసుకొని వీళ్ళకి హిడింబరాసుడు వల్ల చాలా ప్రమాదం ఉందని భీముడికి పాండవులకి చెప్తే వెంటనే వీళ్ళు హిడింబరాసుడు రాక్షసుడితో యుద్ధం అయితే చేస్తారు. ఆ యుద్ధంలో భీముడు హిడింబరాసుడిని చంపేస్తాడు. తదుపరి కొంతకాలం తరువాత
హిడింబాదేవి భీమునితో ప్రేమలో పడుతుంది. ఆ విషయం భీముడితో చెప్పగా భీముడు అంటాడు, నేను ఇక్కడ కొద్ది రోజులు మాత్రమే ఉంటాను, మరి ఈ కొద్ది రోజులు నేనైతే ప్రేమించడం అయితే నాకు ఎటువంటి ప్రాబ్లం అయితే లేదు, నిన్ను కూడా పెళ్లి కూడా చేసుకుంటానని చెప్పగా హిడింబాదేవిని భీముడు పెళ్లి చేసుకుంటాడు. అందుకే ముందు మనం చెప్పుకున్నట్టు ప్రేమించుకునేవారు ఇక్కడికి వస్తే తప్పకుండా పెళ్లి అయితే జరుగుతుందని ఓ నమ్మకం అయితే ఉంది. భీముడు హిడింబాదేవి ప్రేమించి పెళ్లి చేసుకున్న తర్వాత వీళ్ళిద్దరికీ పుట్టినవారే ఘటోత్కచుడు. భీముడికి హిడింబాదేవికి పుట్టినవారైనటువంటి ఘటోత్కచుడు మహాభారత యుద్ధంలో ప్రాణాలర్పిస్తారు. వీళ్ళు రాక్షస జాతికి చెందినవారైనా ధర్మం వైపు ఉన్నారు కాబట్టి వీళ్ళని దేవుడిగా కొలుస్తుంటారు. మనం హిడింబాదేవి ఆలయం చూసాం. ఇప్పుడు ఇక్కడ ఘటోత్కచుడి ఆలయం అంటారనమాట. చూడండి, ఇక్కడ ఘటోత్కచుడి ఆలయం చాలామంది వచ్చి ఇక్కడికి ఘటోత్కచుడి ఆలయాన్ని దర్శించుకోవడం జరుగుతుంది. మహాభారత యుద్ధంలో ప్రాణాలు అర్పించినటువంటి ఘటోత్కచుడు ఆలయాన్ని మీరు ఇప్పుడు చూస్తున్నారు. ఎన్నో వ్యయ ప్రయాసలు పడి ఎన్నో వేల కిలోమీటర్ల దూరం ప్రయాణం చేసి మీ అందరికీ కూడా ఒక మంచి ఆలయాల్ని, మంచి విశిష్టత కలిగిన ప్రదేశాన్ని చూపించడానికి నేను ఎంతో శ్రమపడుతూ, ఇష్టపడుతూ, కష్టపడుతూ మంచి వీడియోలు చేస్తున్నాను. మనాలిలో ఉన్న హిడింబాదేవి ఆలయ చరిత్ర విశేషాలు. మరి ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని నేను ఆశిస్తున్నాను. నా వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. శ్రీకాకుళం శివ 935.